మాయ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ గురించి తెలుసుకున్నావా? అక్షయ్ గురించి తెలుసుకోవా? అని అడుగుతూ ఉంటుంది. ఇంకెన్ని రోజులు తను అలా ఉంటుంది? అవనిని అడిగి తెలుసుకున్నావా? అని తెలుసుకోమని చెప్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవనిని ఎలా అడగను? నేను అడగలేను అని శ్రీకర్ బాధపడుతూ చెప్తాడు. ఇంకా అలా మాయ శ్రీకర్ దగ్గరే ఉండి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శ్రీకర్ ఒకసారిగా ఆ మాయ వైపు చూడడంతో మాయ తన మంత్రశక్తితో ఒక శక్తిని శ్రీకర్ మీదకి పంపిస్తుంది. మళ్ళీ అవనిని అడిగి అక్షయ్ గురించి తెలుసుకోవా అని మళ్ళీ అడుగుతుంది. ఇంకా దాంతో శ్రీకర్ ఒక్కసారిగా లేచి నేను ఇప్పుడే కనుక్కుంటాను అని అవని దగ్గరికి వెళ్తాడు. అవని అక్షయ ఎన్ని రోజులు ఇంకా అజ్ఞాతవాసంలో ఉండాలి? అక్షయ్ ఎక్కడ ఉందో పిలిపించు, అసలు తను ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇదంతా బయట నుండి మాయ వింటూ ఉంటుంది. అప్పుడే అర్చన లోపలికి వస్తూ నాన్న నా గురించి అడుగుతున్నాడా? నా కోసం ఆలోచిస్తున్నాడా? ఇప్పుడే వెళ్ళి నేను అమ్మ నాన్నకి నేనే అక్షయని అమ్మవారి సహాయంతో అర్చనలాగా మారిపోయానని చెప్పాలి అని సంతోషంగా లోపలికి వెళ్ళి సార్ అని మాట్లాడుతూ